హలో లర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నంద్. ఇవాళ క్లాస్లో డేర్ టు అనే వర్బ్ గురించి తెలుసుకుందాం. ఈ డేర్ టుకు తెలుగు మీనింగ్ మనం ఏ పనినైనా చేయడానికి ధైర్యం ఉంది అని చెప్పడానికి వాడతారు. నేను ఏ పనినైనా చేయగల ధైర్యం నాకు ఉంది అని అంటుంటారు కదా, అలాంటప్పుడు ఈ డేర్ టును ఉపయోగిస్తారు. డేర్ టు పక్కన కంపల్సరిగా V1 వర్బ్ మాత్రమే ఉండాలి. అర్థమైందా లర్నర్స్? టు పక్కన కంపల్సరిగా V1 మటుకే ఉండాలి. V1 వర్బ్ని మాత్రమే యూజ్ చేయాలి. డేర్ టుకు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? ధైర్యం ఉంది అని ఎప్పుడైతే చెప్తామో, ధైర్యం ఉంది అని చెప్తుంటాం కదా, ఆ సందర్భాల్లో ఈ డేర్ టుని ఉపయోగించాలి. అర్థమైందా లర్నర్స్? ఎప్పుడైతే మనం ధైర్యం ఉంది అనే వర్డ్ వస్తుందో, ధైర్యం ఉంది నాకు, నేను ఆ పని చేసే ధైర్యం ఉంది అని అంటుంటారు కదా, అట్లా చెప్పేటప్పుడు అంతా ఈ డేర్ టును ఉపయోగించండి. ఇప్పుడు ఈ డేర్ టుకు సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ డేర్ టు వాచ్ హర్రర్ మూవీస్. నాకు హర్రర్ మూవీస్ని చూసే ధైర్యం ఉంది అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. ఫర్ సపోజ్ ఈ డేర్ టు ప్లేస్లో కెన్ తీసుకున్నట్టయితే ఐ కెన్ వాచ్ హర్రర్ మూవీస్ అనే వాక్యానికి తెలుగు అర్థం ఏమవుతుంది? నేను హర్రర్ మూవీస్ని చూడగలను అని అవుతుంది కదా. కెన్ అంటే ఏమిటి? చూడగలను, చేయగలను అని మీనింగ్ వస్తుంది. సో కెన్ వాచ్కు మీనింగ్ ఏమవుతుంది? చూడగలను అని అవుతుంది. ఇక్కడ డేర్ టు అంటే ధైర్యం ఉంది అని చెప్పడానికి ఉపయోగిస్తారు. చూడగలను అంటే ఎబిలిటీ, శక్తి ఉంది అనుకోండి, కెన్ను ఉపయోగిస్తారు కదా. ఇక్కడ ధైర్యం ఉంది అని చెప్తున్నాం కనుక డేర్ టుని ఉపయోగిస్తారు. ఐ డేర్ టు వాచ్ హర్రర్ మూవీస్. నాకు హర్రర్ మూవీస్ని చూసే ధైర్యం ఉంది అని వాక్యం యొక్క తెలుగు అర్థం. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఫస్ట్ పర్సన్ సింగులర్ అవుతుంది. డేర్ టు వాచ్ అనేది ఇక్కడ వర్బ్ అవుతుంది, హర్రర్ మూవీస్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. వీ డేర్ టు గో టు అమెరికా. మాకు అమెరికాకు వెళ్ళే ధైర్యం ఉంది అని వాక్యం యొక్క తెలుగు అర్థం. వి అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. డేర్ టు గో అనేది ఇక్కడ వర్బ్ అవుతుంది, టు అమెరికా అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. హీ డేర్స్ టు క్యాచ్ లయన్స్. అతడు లయన్స్ను పట్టుకోవడానికి ధైర్యం ఉంది అంటే అతడు లయన్స్ని పట్టుకునే ధైర్యం ఉంది అని వాక్యం యొక్క తెలుగు అర్థం. అదే అతను లయన్స్ను పట్టుకోగలడు అనడానికి ఏమంటారు? హీ కెన్ క్యాచ్ లయన్స్ అని అంటారు కదా. పట్టుకోగలడుకి హీ కెన్ క్యాచ్ లయన్స్ అని అనవచ్చును. బట్ ఇక్కడ అతనికి పట్టుకోవడానికి ధైర్యం ఉంది కాబట్టి డేర్స్ టు అని అంటారు. హీ డేర్స్ టు క్యాచ్ లయన్స్. ఇక్కడ సబ్జెక్ట్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చింది కనుక ఇక్కడ డేర్స్ టు అని వాడాము. అర్థమైందన్నా? హీ డేర్స్ టు క్యాచ్ లయన్స్. హీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది, సబ్జెక్ట్ అవుతుంది. డేర్స్ టు క్యాచ్ అనేది ఇక్కడ వర్బ్ అవుతుంది, లయన్స్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. షీ డేర్స్ టు సిట్ బిసైడ్ మీ. ఆమె నా పక్కన కూర్చోవడానికి ధైర్యం ఉంది. ఆమెకు నా పక్కన కూర్చోవడానికి ధైర్యం ఉంది అని అంటుంటారు కదా, అలాంటప్పుడు ఈ వాక్యం యూజ్ అవుతుంది. షీ డేర్స్ టు సిట్ బిసైడ్ మీ. షీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది, సబ్జెక్ట్ అవుతుంది. డేర్స్ టు సిట్ అనేది ఇక్కడ వర్బ్ అవుతుంది, బిసైడ్ మీ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. ఫర్ సపోజ్ V2 వర్బ్గా తీసుకున్నప్పుడు ఈ డేర్కు V2 వర్బ్ ఏమవుతుంది? డేర్డ్ అవుతుంది కదా. షీ డేర్ టు సిట్ బిసైడ్ మీ. ఆమె ధైర్యం చేసేసింది ఆల్రెడీ. ఆమె నా పక్కన కూర్చోవడానికి ధైర్యం ఆల్రెడీ చేసేసింది అని వాక్యం యొక్క అర్థం. ఐ డేర్ టు టాక్ టు ప్రిన్సిపల్. నాకు ప్రిన్సిపల్తో మాట్లాడే ధైర్యం ఉంది అని వాక్యం యొక్క తెలుగు అర్థం. నేను ప్రిన్సిపల్తో మాట్లాడే ధైర్యం ఉంది అని వాక్యం యొక్క తెలుగు అర్థం. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఫస్ట్ పర్సన్ సింగులర్ అవుతుంది. డేర్ టు టాక్ అనేది వర్బ్ అవుతుంది, టు ప్రిన్సిపల్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. వి డేర్ టు గో ఇన్ దట్ రైడ్. మేము ఆ రైడ్లో వెళ్ళే ధైర్యం ఉంది. మాకు ఆ రైడ్లో వెళ్ళే ధైర్యం ఉంది అని వాక్యం యొక్క తెలుగు అర్థం. ఫర్ సపోజ్ మనం ఎగ్జిబిషన్కి వెళ్ళామనుకోండి, అక్కడ బ్రేక్ డ్యాన్స్లు, కొలంబస్లు, జైంట్ వీల్స్ అవన్నీ ఉంటాయి కదా. సో అక్కడికి వెళ్ళినప్పుడు
రైడ్కి వెళ్తుంటాం కదా, అలాంటి వాటిలో మనం రైడ్కి వెళ్తుంటాం. సో అలాంటప్పుడు ఈ వాక్యం మీకు యూజ్ అవుతుంది. అంటే నేను బ్రేక్ డ్యాన్స్లో వెళ్ళే ధైర్యం నాకు ఉంది, కొలంబస్ ఎక్కే ధైర్యం నాకు ఉంది, మీరేం భయపడకండి, నేను ఎక్కుతాను, నాకు ఆ ధైర్యం ఉంది అని అంటుంటారు కదా, అట్లాంటప్పుడు ఈ డేర్ టును ఉపయోగిస్తారు. వీ డేర్ టు గో ఇన్ ద ట్రైడ్. వి అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. డేర్ టు గో అనేది వర్బ్ అవుతుంది, ఇన్ ద ట్రైడ్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. యూ బీ డేర్ టు ఫేస్ మెనీ ప్రాబ్లమ్స్. నీవు చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసే ధైర్యం ఉంది అని వాక్యం యొక్క తెలుగు అర్థం. యు అనేది సెకండ్ పర్సన్ సింగులర్ అవుతుంది, సబ్జెక్ట్ అవుతుంది. అంటే ఇక్కడ నేను యూకు తెలుగు మీనింగ్ నీవు తీసుకున్నాను కనుక సెకండ్ పర్సన్ సింగులర్ అవుతుంది. బీ డేర్ టు ఫేస్ అనేది ఇక్కడ వర్బ్ అవుతుంది. మెనీ ప్రాబ్లమ్స్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఫర్ సపోజ్ ఇక్కడ యూకు తెలుగు మీనింగ్ మీరు తీసుకున్నట్టయితే మీరు చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసే ధైర్యం ఉంది అని వాక్యం యొక్క తెలుగు అర్థం. యూకు తెలుగు మీనింగ్ మీరు తీసుకున్నారు కనుక ఇక్కడ యూ అనేది సెకండ్ పర్సన్ సింగులర్ అవుతుంది. బీ డేర్ టు ఫేస్ అనేది ఇక్కడ వర్బ్ అవుతుంది. మెనీ ప్రాబ్లమ్స్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. యూ డేర్ టు కమ్ విత్ మీ. నీకు నాతో రావడానికి ధైర్యం ఉంది అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. యూ అనేది సెకండ్ పర్సన్ సింగులర్ లేదా సెకండ్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. డేర్ టు కమ్ అనేది ఇక్కడ వర్బ్ అవుతుంది. విత్ మీ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. ఐ డేర్ టు కంప్లైంట్ ఆన్ యూ. నేను నీ మీద కంప్లైంట్ చేసే ధైర్యం ఉంది అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. నేను నీ మీద కంప్లైంట్ చేయలేను అని అనుకుంటున్నావేమో, నాకు నీ మీద కంప్లైంట్ చేసే ధైర్యం ఉంది అని అంటుంటాం కదా, అలాంటప్పుడు ఈ డేర్ టుని ఈ వాక్యాన్ని ఉపయోగిస్తారు. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఫస్ట్ పర్సన్ సింగులర్ అవుతుంది. డేర్ టు కంప్లైంట్ అనేది ఇక్కడ వర్బ్ అవుతుంది. ఆన్ యూ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. వినోద్ డేర్స్ టు డూ ఏ బిజినెస్. వినోద్ బిజినెస్ చేయడానికి ధైర్యం ఉంది. ఎవరు చెప్పినారబ్బా వినోద్కి ధైర్యం లేదని, బిజినెస్ చేసే ధైర్యం ఉంది అతనికి అని అంటుంటాను కదా, అలాంటప్పుడు ఈ వాక్యం యూజ్ అవుతుంది. వినోద్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది, సబ్జెక్ట్ అవుతుంది. డేర్స్ టు డూ అనేది ఇక్కడ వర్బ్ అవుతుంది. ఇక్కడ సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చింది కనుక డేర్స్ అనే వర్బ్ తీసుకున్నాము, డేస్ టు అనే వర్బ్ తీసుకున్నాము. ఏ బిజినెస్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. మై డాగ్ డేర్స్ టు ఫైట్ విత్ అదర్ డాగ్స్. నా కుక్కకు అదర్ డాగ్స్ అంటే వేరే కుక్కలతో ఫైట్ చేసే ధైర్యం ఉంది అని వాక్యం యొక్క తెలుగు అర్థం. మై డాగ్ అనేది ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది, సబ్జెక్ట్ అవుతుంది. డేర్స్ టు అనేది ఇక్కడ డేర్స్ టు ఫైట్ అనేది ఇక్కడ వర్బ్ అవుతుంది. డాగ్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కనుక ఇక్కడ డేర్స్ టు అనే వర్బ్ తీసుకున్నాము. విత్ అదర్ డాగ్స్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. దే డేర్ టు కమ్ టు అవర్ హౌస్. వాళ్లకు మా ఇంటికి వచ్చే ధైర్యం ఉంది అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. దే అనేది సబ్జెక్ట్ అవుతుంది, థర్డ్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. డేర్ టు కమ్ అనేది ఇక్కడ వర్బ్ అవుతుంది. టు అవర్ హౌస్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. ఐ డేర్ టు గో ఇన్సైడ్. నాకు లోపలికి వెళ్ళే ధైర్యం ఉంది అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. ఇంటి లోపల కుక్క ఉందనుకోండి, కొందరు లోపలికి వెళ్ళాలంటే భయపడుతుంటారు కదా, బట్ నాకు ధైర్యం ఉంది, లోపలికి వెళ్ళే ధైర్యం నాకు ఉంది అని చెప్పే సందర్భాల్లో ఈ వాక్యం యూజ్ అవుతుంది. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఫస్ట్ పర్సన్ సింగులర్ అవుతుంది. డేర్ టు గో అనేది ఇక్కడ వర్బ్ అవుతుంది. ఇన్సైడ్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఈ విధంగా వీళ్ళకి ఒక పని చేయడానికి ధైర్యం ఉంది అన్నప్పుడు డేర్ టును వాడాలి. అర్థమైందా లర్నర్స్? ఎవరికైనా సరే ఆ పని చేయడానికి ధైర్యం ఉంది అని చెప్పాలన్నప్పుడు ఈ డేర్ టును ఉపయోగిస్తారు. ఈ డేర్ టు అనేది సబ్జెక్ట్ ఓన్లీ ఫస్ట్ పర్సన్ సింగులర్, ఫస్ట్ పర్సన్ ప్లూరల్, సెకండ్ పర్సన్ సింగులర్, సెకండ్ పర్సన్ ప్లూరల్ అండ్ థర్డ్ పర్సన్ ప్లూరల్స్ మాత్రమే వచ్చినప్పుడు డేర్ టును ఉపయోగిస్తారు. సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ అయిందనుకోండి, సబ్జెక్ట్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ అయినప్పుడు డేర్స్ టు అని యూజ్ చేస్తాము. అర్థమైందా లర్నర్స్? డేర్స్ టు అని ఉపయోగిస్తాము. Thank you so much for watching this video. Please subscribe to Learn with Nandu channel for more videos. Thank you.